ఓకే. ఆ, బైబిల్ సిద్ధాంతాలు ఈ విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాము. మొదటిగా మనం చూడబోయేది ఏంటంటే పరిశుద్ధ గ్రంథము, దైవావేశము. ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాము. ఈ విషయం గురించి ఈరోజు మనం రివ్యూ చేయబోతూ ఉన్నాము. రాబో దినాల్లో దేవుడు ఎవరై ఉన్నాడు, దేవుళ్ళో ఉన్న త్రిత్వం, ఆయనలో ఉన్న బహుళత్వం గురించి కూడా చూడబోతున్నాము. త్రిత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను చూడబోతున్నాము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడిని గురించి బైబిల్ ఏం చెప్పింది, దేవుళ్ళలో ఉన్న లక్షణాలు, దేవుళ్ళలో ఉన్న వ్యక్తులు, వీటిని మనం చూస్తూ ఉంటాం. దేవుళ్ళలో ఉన్న లక్షణాలు, ఆయన గుణములను గురించి అనేక సార్లు మనం నేర్చుకుని ఉంటాం కాబట్టి వాటిని అధికంగా ఫోకస్ చేయం. ఒక లైను 2 లైన్లు మాట్లాడి విడిచిపెడతాము. దాని తర్వాత మానవ స్వభావము, మానవుని యొక్క స్వభావము, నైతిక విలువల గురించి మాట్లాడతాము. తర్వాత రక్షణ, ఏ విధంగా మనం రక్షింపబడ్డాము, దేని నుంచి మనం రక్షింపబడ్డాము, దేనికి రక్షింపబడ్డాము, వాక్యం ఏం చెప్తుంది ఈ విషయంలో, దీని గురించి మనం అర్థం చేసుకుంటాం. భవిష్యత్తులో మనకి ఏముంది, దేవుని యొక్క రాకడ గురించి, దేవుని యొక్క రాకడ ఎలా జరగబోతుంది, 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు జరగబోతుంది, దాని మీద ఉన్న వివిధ అభిప్రాయాల గురించి మాట్లాడబోతూ ఉన్నాము. భవిష్యత్తులో ఏముందో మాట్లాడబోతున్నాం. సంఘం, ఇది కొంచెం అటు ఇటు అవ్వచ్చు, సంఘం ముందుకు రావచ్చు. స్థానిక సంఘం అంటే ఏంటి, సార్వత్రిక సంఘం అంటే ఏంటి, సంఘంలో ఉండాల్సిన లక్షణాలు ఎటువంటివి, బైబిల్ ఎలా చూపించింది, సంఘంలో ఎటువంటి రకాల సంఘాలు ఉంటూ ఉన్నాయి, దీన్ని కూడా మనం చూడబోతూ ఉంటాం. దాని తర్వాత సమయం ఉంటే కనుక దేవదూతల గురించి కూడా మనము కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. సో వీటిని మనం చూడబోతూ ఉన్నాం. ఈరోజు మనం చూడబోయేది కేవలం పరిశుద్ధ గ్రంథము గురించి. పరిశుద్ధ గ్రంథము, దాని అర్థం ఏమిటి, దైవావేశము, దాని అర్థం ఏమిటి, బైబిల్ తన గురించి తాను ఏం చెప్పుకుంటూ ఉంది, కొలతబద్ధ కేనాను, ప్రామాణికత, కొలమానము అంటే ఏంటి, పాత నిబంధనకు సంబంధించిన కొలమానము, తర్వాత కొత్త నిబంధనకు సంబంధించిన కొలమానము, వీటి విషయాలను చూసి ట్రాన్స్లేషన్స్, బైబిల్లో ఏ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, వీటిని ఎలా మనం చూసుకోవాలి, ఈ విషయాలను మనము ఒకసారి రివ్యూ చేసుకొనబోతూ ఉన్నాం. ఓకే. సిద్ధాంతము అంటే మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సిద్ధాంతము అంటే దీనికి చాలా పేర్లు ఉన్నాయి, కానీ సిద్ధాంతము అంటే ఏంటంటే బోధ. ఈ వాక్యము ఒక విషయం గురించి బోధించిందే మనం నేర్చుకుంటే కనుక, వాక్యమంతా, ఒక వచనం కాదు, 2 వచనాలు కాదు, ఆ వాక్యమంతా ఒక విషయం గురించి ఏం చెప్తుంది అనేది కూలంకషంగా చూస్తే కనుక దాన్ని సిద్ధాంతము అంటాం. ఆ విషయాన్ని గురించిన సిద్ధాంతము బైబిల్ ఎలా చెప్తుంది, బైబిల్ సిద్ధాంతము అంటాం. సో మనకి తెలియకపోయినా మనం అందరము కూడా సిద్ధాంతాలు ఫాలో అవుతూ ఉంటాం. ఏ విధంగా అంటే, కొంతమంది నమ్మేది ఏంటంటే పలానా విషయంలో బైబిల్ ఎలా చెప్తుంది, వివాహం చేయబడిన వ్యక్తి వేరొక వివాహం చేయకూడదు అని బైబిల్ చెప్తుంది అని నమ్ముతూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది, బైబిల్లో పలానా వచనాలు ఎలా చెప్పింది, బైబిల్ అంతా అలా చెప్తూ ఉంది. ఇంకొంతమంది దేవుడు ప్రేమాస్వరూపి, ఎందుకు అంటే బైబిల్లో మొత్తం అంతా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రేమాస్వరూపిగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు తప్ప ఇంకొక దిక్కు మానవుడికి లేదు. బైబిల్ అంతా మనిషికి కావాల్సిన నైతిక విలువలు దేవుని దగ్గర నుంచే తీసుకోగలడు అని బైబిల్ అంతా చూపెడుతుందని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఇవన్నీ సిద్ధాంతాలు బైబిల్ నుంచే చాలా వరకు వస్తూ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, బైబిల్ నుంచి వచ్చే సిద్ధాంతాలు కాకుండా మానవుడు రాసిన మాటల్ని సిద్ధాంతాలుగా భావిస్తూ ఉంటారు. కాకపోతే అవి సిద్ధాంతాలు అవ్వవు. పలానా వ్యక్తి, పలానా పెద్ద ఆయన ఇలా చెప్పాడు కాబట్టి ఈ పండగ చేయక్కర్లేదు, పలానా పెద్ద ఆయన ఇలా చెప్పాడు కాబట్టి వివాహము ఇలా చేయక్కర్లేదు, ఇలాగే చేయాలి, పలానా వ్యక్తి ఇలా చెప్పాడు కాబట్టి రక్షణకి అర్థము ఇదే. ఇవన్నీ సిద్ధాంతాలు కాదు, ఇవి మనుషులు కల్పించుకున్న రాతలు, రచనలు. కానీ సిద్ధాంతము అంటే వాక్యం ఇలా చెప్పింది, వాక్యమంతా చూస్తే ఇలాగ అర్థమవుతుంది అని అర్థం చేసుకుంటే దాన్ని సిద్ధాంతం అంటాం. కొన్ని విషయాలు వచ్చినప్పటికీ ఈ సిద్ధాంతాల్లో కొంతమంది ఒకలా నమ్మచ్చు, కొంతమంది ఒక్కొక్కలా నమ్మచ్చు. ఆ కొన్ని విషయాలు, ఏ విషయాల్లో మనం డిఫరెన్సెస్ అవ్వచ్చు, ఏ విషయాల్లో మనం తేడా అవ్వకూడదు అనేది కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఈ సిద్ధాంతాలన్నీ చూసిన ప్రాథమిక సిద్ధాంతాల్లో ఎవరికి తేడా అవ్వడానికి లేదు, ఎందుకంటే బైబిల్ స్పష్టంగా ఈ సిద్ధాంతాలని స్పష్టంగా చూపెడుతూ ఉంది. కాబట్టి కొన్ని విషయాలు వచ్చినప్పటికీ ఆ సంఘానికి దేవుడు ఆ స్వేచ్ఛ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో కొంతమంది ఇటు ఉంటారు, కొంతమంది అటు ఉంటారు. కాబట్టి వాటి వల్ల ఈ ప్రాథమిక సిద్ధాంతాల్లో ఎటువంటి భేదాలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, రక్షణ విషయానికి వచ్చినప్పటికీ
బైబిల్ బోధ చాలా స్పష్టంగా ఉంటూ ఉంది. దానికి కొంచెం ఎవరైనా డీవియేట్ అయితే ఏమంటామంటే తప్పుడు బోధలు, అబద్ధ బోధలు అని అంటూ ఉంటాం. దేవుని గురించిన విషయానికి వచ్చినప్పుడు బైబిల్ స్పష్టంగా దేవుని గురించి మాట్లాడుతూ ఉంది. ఆ విషయంలో కూడా ఎవరైనా డీవియేట్ అయితే సిద్ధాంతం నుంచి తప్పిపోయిన బోధ అని మనం చెప్తూ ఉంటాం. చాలాసార్లు సిద్ధాంతం నుంచి చాలాసార్లు కాదు, కొన్నిసార్లు అటు ఇటు అవడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. మరలా మన వాక్యం సరి చేసుకుని నేర్చుకుని మళ్ళీ సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కొంతమందిని చూసినప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు అయి ఉండొచ్చు, కానీ ఈ సిద్ధాంతం వచ్చినప్పటికీ వాక్యం అంతా కాకుండా వాక్యంలో ఒక్క మాటని పట్టుకుని ముందుకు వెళ్ళిపోవడము, లేకపోతే ఎవరో పెద్దలు చెప్పిన మాటని లేకపోతే ట్రెడిషనల్గా జరుగుతున్న విషయాలను చూసి మనం ఇలాగే చేయాలి, ఇది బైబిల్ సిద్ధాంతం అని భావించే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఒకవేళ మనలో కూడా ఒక్కొక్కసారి అటువంటి భావాలు వస్తూ ఉంటాయి, ఇది ఇలా జరిగితేనే బాగుంటుంది, ఇది ఇలాగే జరగాలి అని. కాకపోతే బైబిల్ బోధ కాదు కాబట్టి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని సంధిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా మనతో బోధిస్తున్నప్పుడు మనం మన 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 ఆలోచనల్ని సరి చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి బైబిల్లో కొన్ని మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఓకే ఇదిలాగా అని అర్థం చేసుకుని ఉండొచ్చు. తర్వాత రోజులు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది వాక్యం అంతా చదువుతూ ఉంటాడు, ఆ విషయం యేసు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఆ విషయం నేను తప్పుడుగా అర్థం చేసుకున్నాను, మనం కరెక్ట్ చేసుకున్నాం అంటే మన సిద్ధాంతాన్ని కరెక్ట్ చేసుకుంటాం. ఏ వెలుగులో? వాక్యం అనే వెలుగులో కరెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా పౌలు పాత నిబంధనను చూసి తండ్రి ఒక్కడే దేవుడు అని భావిస్తూ ఉన్నప్పుడు యేసుని గురించిన ప్రత్యక్షత కలిగిన తర్వాత అరే పాత నిబంధన అంతా యేసు ప్రభుని చూపెడుతూ ఉందని స్పష్టంగా అర్థం చేసుకుని ఇతరులతో మాట్లాడడం అనేది మొదలుపెట్టాడు. సో కొన్ని విషయాలు మనకు అర్థం కానప్పుడు మనం కంగారు పడకుండా ప్రభువా నేను నీ వాక్యపు వెలుగులో నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను అని మనం ఓపెన్గా ఉన్నప్పుడు, మనం పరిశుద్ధాత్మనికి మనం సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు, సరైన బోధలోకి వెళ్ళడానికి సహాయం చేస్తూ ఉంటాడు. సో మైనర్ ఇటు అటు కొంతమంది ఇది నమ్ముతారు, కొంతమంది అది నమ్ముతారు అన్న విషయాలు కూడా చూస్తూ ఉంటాం. అందులో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రాథమికంగా ఉన్న సిద్ధాంతాల్లో కొంతమంది ఇటు అటు నమ్మడానికి లేదు. ఎందుకంటే వాక్యం స్పష్టంగా ఈ ప్రాథమిక సిద్ధాంతాలు మన ముందు చెప్తున్నట్లుగా, మన ముందు విభజించి మన ముందు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వీటిలో మనం తేడా అవ్వడానికి అవకాశం లేదు. నేర్చుకుంటూ ఉంటాం మనం బైబిల్ గ్రంథాన్ని చదివే కొద్ది. ఓకే, గ్రంథము అంటే బైబిల్ ఏం చెప్తుందంటే గ్రంథపు చుట్టలు, లేకపోతే గ్రంథపు చుట్ట అనే పదం నుంచి వచ్చింది. మనం లూకా సువార్త 4:17 కానీ దానియేలు గ్రంథం 9:2 కానీ చూసినట్లయితే అక్కడ మనం చూస్తాము ఆయన చేతికి ప్రవక్త అనే ఏషియా చుట్ట, గ్రంథపు చుట్టని ఇచ్చారు. అప్పుడు ఆయన ఇలా రోల్ చేసినట్లుగా మనము అంతకుముందు కాలాల్లో చూస్తూ వచ్చాం. సో పాత నిబంధన ఈ విధంగా గ్రంథపు చుట్టలాగా ఉండేది, పేపరస్ లేకపోతే రోల్, వాటిని అన్నింటిని కుట్టిన తర్వాత ఒక గ్రంథపు చుట్ట ఏర్పడుతూ ఉండేది. బైబిల్ గ్రంథము తన కొరకు చాలా నానా పదాలని వాడడాన్ని చూస్తూ ఉంటాం. గ్రంథమని, లేఖనమని, దేవుని వాక్యమని చూస్తూ ఉంటాం. అంటే వాక్యము అంటే దేవుడు మాట్లాడిన మాటలు అని చెప్పబడినట్లుగా మనము ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఓకే, తన గురించి ఏం చెప్పుకుంటుంది అంటే దేవుని మాటలు దైవావేశము వలన వచ్చాయి అని చెప్పినట్లుగా మనం చూస్తాం. 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, దేవుని ఆవేశం వలన, ఇన్స్పైర్డ్ బై గాడ్ బ్రీతెడ్, దేవుడు తయారు చేసిన గ్రంథం ఇది. దేవుని ఉనికిలోంచి, ఊపిరిలోంచి ఉత్పత్తి అయిన గ్రంథం ఇది. ఆయన ఊపిరిలోంచి వచ్చిన ఈ గ్రంథము, ఈ లేఖనము ఒక దైవజనుడు అంటే ఎవరు దైవజనుడు అంటే అందరూ వస్తారన్నా. అందరూనా అంటే ఎవరు? వాక్యం ఎవరు దేవుని జనులు? ఆన్సర్ చేయాలి. దేవుణ్ణి నమ్మినవారు. యేసు ప్రభు
యేసు రక్తము ద్వారా కడుగుబడిన వారందరూ, రక్షింపబడిన వారందరూ, దేవుని అందరూ నమ్మచ్చు, చాలామంది నమ్మచ్చు, ప్రజలందరూ కాదు కానీ రక్షణ పొందిన ప్రతి ఒక్కడు దేవుని యొక్క కుమారుడు లేకపోతే దేవుని యొక్క కుమార్తె. యోహాను సువార్తలో మనం విషయాన్ని చూస్తూ ఉంటాం. ఎందరూ ఆయనను అంగీకరించారు వారందరికీ దేవుని పిల్లలయ్యే అవకాశం ఉంది. సో వారందరూ కూడా దేవుని జనులు. సో రక్షింపబడిన ప్రతి ఒక్కడు సిద్ధంగా ఉండి ప్రతి మంచి పని చేయడానికి, ప్రతి సత్కార్యం చేయడానికి సంపూర్ణంగా సిద్ధపడి ఉండడానికి కావలసినదంతా లేఖనాల్లో ఉంది. సో దేవుడు మనకు చెప్పాలనుకుంటుంది, మనం రక్షింపబడడానికి, మనం ఆయన మార్గంలో నడవడానికి, ఆ దేవుని కొరకు జీవించడానికి కావాల్సిందంతా ఈ గ్రంథంలో ఉంది. ఆయన చిత్తము ఏంటయ్యా అని అడిగితే ఈ గ్రంథం దగ్గరికి వెళ్ళాలి. నేనేం చేయాలి రేపు అంటే ఈ గ్రంథం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను చేస్తున్న పనిలో నాకు ఏ డిసిషన్ కావాలి అంటే ఈ గ్రంథం దగ్గరికి వెళ్తే సరిపోతుంది. ఈ గ్రంథము సరిపోయే గ్రంథము. ఈ విషయంలో కూడా ఉదాహరణ చూసాం. ఒకసారి ఒక ప్రవక్త బాంబే వచ్చినప్పుడు మా ప్రొఫెసర్తో మాట్లాడుతూ ఉండగా మా ప్రొఫెసర్ని అడిగాను, మరి మీరు వెళ్ళరా ప్రవక్త దగ్గరికి అంటే ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన నాకు ఈ గ్రంథం ఇచ్చాడు, ఇది చాలు, నాకు వేరే ఎక్స్ట్రా ప్రవచనాలు అక్కర్లేదు, దేవునిలో ఎదగడానికి ఈ విషయాలు నాకు చాలు, దేవుడు ఆయన నాకు చెప్పాలనుకున్నంత ఈ గ్రంథం ద్వారా నాకు తెలియపరుస్తాడు. అంటే దాని అర్థం వాక్యాలు వినకూడదని కాదు, దాని అర్థం మంచిగా వాక్యం చెప్పేవాళ్ళు మాట వినకూడదని కాదు, కానీ ఈ గ్రంథము చాలు, ఈ గ్రంథము మనకి సంపూర్తిగా సరిపోతుంది. ఓకే, ఏంటి దైవావేశము అంటే దేవుడు డిక్టేట్ చేయలేదు, కానీ దేవుడు దాన్ని పర్యవేక్షించాడు. ఇదే ఒత్తు రావాలి, ఇదే పదం రావాలి అని ఆయన నిర్దేశించి చెప్పలేదు, కానీ రచయితల్ని ఆయన ఊపిరిలో అల్లాడిస్తూ వారి చేత ఆయన రాయించాడు. ఆయన ఎలా రాయబడాలనుకున్నాడో అలాగే రాయించాడు. కానీ ఈ రచయిత, రాస్తున్న గ్రంథకర్త తన ఆలోచనలు, తన భావోద్రేకాలు, తన శైలి, తన వ్యక్తిగత శైలి, తన ప్రాస, ఆయన వాడే పదాలు, అవే పదాలు వాడుతూ వచ్చారు. సో రచయితలు ఉన్నారు, దాంతోపాటు పరిశుద్ధాత్మలు ఉన్నారు. సో ఒక్కొక్క గ్రంథానికి ఇద్దరు గ్రంథకర్తల కింద మనం చూస్తూ ఉన్నాము. సో ఇందులో ఉన్న తప్పుడు బోధలు కొన్ని ఏమని అనుకుంటూ అంటారంటే, బైబిల్ రాసిన వ్యక్తులు చాలా గొప్పోళ్ళు, బాగా ఐన్స్టీన్ లాంటి గొప్ప గొప్ప తెలివి ఉన్న వాళ్ళు కాబట్టి ఇది బాగా జరిగింది అనుకుంటారు. కాదు, ఇది మానవతీతమైన శక్తి ద్వారా జరిగింది. అంటే బైబిల్ రాసిన వాళ్ళు పండితులు అయి ఉండొచ్చు, బైబిల్ రాసిన వాళ్ళు ఐన్స్టీన్ అంత గొప్పోళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే పామరులు కూడా అయి ఉండొచ్చు, పెద్ద చదువు రానోళ్ళు అయి ఉండొచ్చు, పెద్ద తెలివి లేనోళ్ళు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి వాళ్ళ బైబిల్ని రాశారు. మనము నింపబడినట్లుగా నింపబడలేదు, కానీ మనమందరము పరిశుద్ధాత్మతో నింపబడి మనము పరిశుద్ధాత్మను కలిగినట్లుగా కాదు, కానీ వారికి ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల దొరికింది. దాని ద్వారా వాళ్ళు ఈ దైవావేశము ద్వారా రాయగలిగారు. అటువంటి దైవావేశము ఇప్పుడు లేదు. ఆ దైవావేశము ఈ వాక్యము రాయడానికి మాత్రమే సరిపడింది. దేవుడు బైబిల్ అంతా నోటితో అప్పచెప్పలేదు, కానీ అడప మోషేకి చెప్పినప్పుడు ఏ మాటలు రాయాలో చెప్పాడు, కానీ మొత్తం అంతా అలా చెప్పలేదు. అయితే రాస్తున్న వారికి స్పష్టమైన జ్ఞానం ఉంది, వాళ్ళు దేవుని వాక్యము రాస్తూ ఉన్నారని. మోషే రాస్తూ ఉన్నాడు, మోషేకి తెలిసి ఏం రాస్తూ ఉన్నాడు, అందుకే అన్నాడు ఈ మాటలు దేవుని వాక్కు, ఇది యెహోవా వాక్కు. ప్రవక్తలు వాళ్ళు రాస్తున్నది యెహోవా వాక్కు అని తెలుసు కాబట్టి స్పష్టముగా యెహోవా పలికిన మాటలు, ఇదే యెహోవా వాక్కు అని రాయించారు. అదేవిధంగా కొత్త నిబంధనకు వస్తే వాళ్ళకి కూడా తెలిసి వాళ్ళు దేవుని మాటలు రాస్తూ ఉన్నారు. వాక్యము అనే వాటిని మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తము బైబిల్లో తప్పు పట్టలేనిది, బైబిల్ తప్పు పట్టలేనిది మరియు బైబిల్ తప్పు చేయలేదు. సో ఈ రెండు విషయాలు కూడా మనం అర్థం చేసుకోగలం. ఓకే, సునాయాసంగా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు సహరచయితగా ఉంటూ ఉన్నాడు. మనుషులు వారి భావోద్రేకాలు వాడారు, కానీ ఇందులో ఎటువంటి తప్పిదాలు లేవు. బైబిల్ తన గురించి తాను ఏం చెప్పుకుంటుంది అంటే, 7 మార్లు పొటుము వేయబడి వెండి అంత పవిత్రములు, అంటే ఫిల్టర్ చేసిన తర్వాత 7 సార్లు ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చింది ఎంత గొప్పగా ఉంటుందో అంత రిఫైన్డ్గా ఈ వాక్యం ఉంది. అంటే ప్రతిసారి ఫిల్టర్ చేసినప్పుడు కూడా వాక్యం అంతా ఫిల్టర్ అవుతానే వచ్చింది, ఏం మట్టి లేదు అందులో,
వాక్యంలో మట్టి లేదు, కానీ మనకు అర్థం కావడం కోసము ఈ విషయాలు చెప్పబడినట్లుగా మనం చూస్తాము. కొంతమంది గ్రంథకర్తలు ఇది నిజంగా జరిగిందా లేదా అని అర్థం చేసుకుని రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది గ్రంథకర్తలు దైవావేశపూరితులే. ఫర్ ఎగ్జాంపుల్ మోషే ఆదాము గురించి రాసినప్పుడు దేవుడు మోషేకి చెప్పుకుంటే మోషే రాసి ఉండాలి. పౌలు తన పత్రికలు రాస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానముగా పత్రికలు రాశాడు, కానీ దేవుని వాక్యము వారికి ప్రజెంట్ చేసినట్లుగా పేతురు చెప్పడాన్ని మనము చూస్తూ ఉంటాం. సో వివిధ రకాలుగా రాసినప్పటికీ దేవుని ఆవేశం ద్వారా రాశారు కాబట్టి ఆయన ఏమైతే రాయించాలనుకున్నాడో అదే రాసినట్లుగా చూస్తూ ఉంటాం. ఈ విషయాల్లో మనము కొన్ని విషయాల్లో చూసాం. ఏమిటి అంటే దావీదు రాసిన మాటల్ని యేసుప్రభు ఏం చెప్పాడంటే పరిశుద్ధాత్మను పలికినట్లుగా, దావీదు రాసిన మాటల్ని పేతురు ఏం చెప్పాడంటే పరిశుద్ధాత్మను పలికినట్లుగా చూస్తున్నాం. అంటే దావీదే రాశాడు, కానీ రాసిన మాటలు పరిశుద్ధాత్మ సహరచయితగా రాశాడు. కాబట్టి గ్రంథకర్త దావీదా పరిశుద్ధాత్ముడు అంటే ఇద్దరు. సో అందు గురించి కొన్ని చోట్ల దావీదు రాసినట్లుగా చూస్తాము, కొన్ని చోట్ల పరిశుద్ధాత్మను పలికాడు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే ఇద్దరు రచయితల కిందే మనము చూస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ మనం ప్రాముఖ్యంగా చూసింది ప్రామాణికత, కేనా, కొలతబద్ద, కొలమానము. అంటే బైబిల్లో ఏ పుస్తకాలు ఉండాలి, జాబితా, పుస్తకాల జాబితాని మనము చూస్తూ వచ్చాము. ఈ పుస్తకాల జాబితా ఏమై ఉండాలి? సో సునాయాసంగా చెప్పచ్చు, వీళ్ళు ఈ 5 పాయింట్లు పెట్టుకునే సంఘ పెద్దలు వీటిని నిర్ణయించలేదు, కానీ మనము ఇప్పుడు చరిత్రలో చూస్తూ ఒకవేళ ఈ 5 పాయింట్లు పెట్టుకున్నారేమో అని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఒకటి ఏంటి అంటే, ఇంకా కొంతమంది 7 అంటారు, కొంతమంది 5 అంటారు. ఏదైనప్పటికీ ప్రవచనాత్మకమా, లేకపోతే ఇది దేవుని ప్రవక్త ద్వారా రాయబడిందా, అపోస్తులుడి చేత రాయబడిందా అనేది చూస్తూ ఉంటాం. రెండవది, ఇది అద్భుతంగా దేవుని యొక్క అద్భుతాన్ని చూపెడుతూ ఉందా, దేవుని యొక్క సత్యం బయలుపరచడానికి ఇదేమైనా చిహ్నాలు, గుర్తులు విడిచిపెడుతూ ఉందా, ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా కనబడుతూ ఉందా, ఇది రెండవది. మూడవదిగా చూసినట్లయితే కనుక దేవుని సత్యాన్ని ఇది వెల్లడి చేస్తూ ఉందా, లేకపోతే ఏదో కట్టుకథల కింద, ఏదో చరిత్ర కింద రాయబడిందా, దేవుని యొక్క సత్యాన్ని వెల్లబరుస్తూ ఉందా, దేవుని యొక్క ఏ లక్షణాన్ని కనపరుస్తూ ఉంది, ఇది ఒక శక్తివంతంగా ఉంటూ ఉందా, ప్రజల చేత ఉపయోగించబడుతూ అద్భుతంగా ప్రజల యొక్క జీవితాలను మారుస్తూ ఒక శక్తిభరితమైన వాక్కు కింద కనబడుతూ ఉందా. బెస్ట్ ఎగ్జాంపుల్ హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ విషయం గ్రంథకర్త తెలియనప్పటికీ ఆ హెబ్రీలకు రాసిన పత్రిక చూసిన వెంటనే ప్రజలందరికీ అర్థమైందంటే, అబ్బో ఇది ఎంత శక్తికరమైన గ్రంథము, దీని అలా మనకు కాదాలన్నా ఇది అథారిటేటివ్గా మాట్లాడుతుంది, ప్రభువు సెలవిచ్చినట్లుగా మాట్లాడుతుంది, అధికారంతో మాట్లాడుతుంది. సో ఈ గ్రంథాన్ని మనం తీయలేము అని వెంటనే అందరూ ఏకగ్రీవంగా ఒక భావానికి వచ్చారు. ఆ గ్రంథాన్ని దేవుడు ప్రేరేపించలేదు అని అనడానికి భయం వేసేటట్లుగా ఆ గ్రంథం తను తాను రుజువుపరుచుకున్నట్లుగా చూస్తున్నాం. అయితే సంఘ పెద్దలు ఏ గ్రంథాలని దేవుడు సహరచయిత చేశాడు, ఏ గ్రంథాలు దేవుని ఉనికిలో ఉన్నాయి, దేవుని ఊపిరి ద్వారా వచ్చాయి, దేవుని ప్రేరేపణ ద్వారా వచ్చాయి అనే విషయాల్ని గుర్తించారు. అంతేకాని సంఘము కానీ సంఘ పెద్దలు కానీ ఈ గ్రంథాలు బైబిల్లో ఉండాలి అని నిర్ణయించలేదు. సంఘము బైబిల్లో ఉన్న జాబితాని నిర్ణయించలేదు. బైబిల్లో ఏ జాబితా ఉండి దేవుడు ఉండాలనుకుంటున్నాడో దాన్ని సంఘము గుర్తించింది. రెండాటికి చాలా వ్యత్యాసం ఉంది. సంఘము బైబిల్ నిర్ణయించేంత అధికారము సంఘానికి లేదు, కానీ దేవుడు నిర్ణయించిన వాటిని సంఘము గుర్తించింది. సో ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దైవిక ప్రత్యక్షతకు సంబంధించిన ప్రతులుగా చర్చ్ గుర్తించిన, సంఘము గుర్తించిన రచనల జాబితా. ఈ కోణంలో ఈ పదాన్ని మొట్టమొదటిగా క్రీస్తు కాలంలో 367వ సంవత్సరంలో వాడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. చర్చు లేకపోతే సంఘబద్ధులు ఈ జాబితాన్ని సృష్టించలేదు. ఓకే, ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. ఓకే, యూదుల గ్రంథం, యూదులు ఏ గ్రంథాన్ని వాడుతూ ఉన్నారు, లేకపోతే యేసు ప్రభు ఏ గ్రంథాన్ని వాడారు, లేకపోతే స్టెఫెన్ కానీ పౌలు కానీ ఏ గ్రంథాన్ని అధికంగా వాడారు అనేది చూస్తే పాత నిబంధన గ్రంథం గురించి మనకి ఒక అర్థము అవుతుంది, ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ విషయాన్ని చూసినట్లయితే కనుక యూదులు వాడుతున్న గ్రంథము తనాక్ అని అంటూ ఉంటారు. అంటే హెబ్రూ బైబిల్ని సంక్షిప్తంగా చూస్తే కనుక తనాక్ అంటారు. తోరా, నెవిమ్,
కెతువిం, ఈ 3 విభాగాలని కలిపితే తనాక్ అనేది అది. తోరా నుంచి తా వస్తే, నెవీం నుంచి నా వచ్చింది, కెతువిం నుంచి 3వ భాగం అయిన కా వచ్చింది. సో తనాక్ అనేది రావడాన్ని మనము చూసాం. సో ఈ విషయాన్ని చూస్తే కనుక మొదటిగా తోరా ధర్మశాస్త్రము, ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండము, ఈ విషయాలు ఈ గ్రంథాలన్నీ కలిపి కూడా తోరా ధర్మశాస్త్రము అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. మోషే వంటి ప్రవక్త మరెవ్వరూ లేరు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు ఈ విషయాన్ని చెప్తున్నాను. సో మోషే రాసిన గ్రంథాలన్నీ కూడా తోరా అని పిలువబడుతూ ఉన్నాయి. తర్వాత వచ్చిన గ్రంథాలు నెవీం, ప్రవక్తల గ్రంథాలు, యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు, రాజుల గ్రంథము. ఇవన్నీ సమూయేలు ఒకటి గ్రంథం, మొదటి గ్రంథం, రెండో గ్రంథం కలిపి సమూయేలు కింద, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం కలిపి రెండవదిగా చూస్తూ ఉన్నాము. సో ఆ తర్వాత యెషయా, ఇర్మియా, తర్వాత వచ్చిన ప్రవక్తలు యెహెజ్కేలు, 12 అంటే చిన్న ప్రవక్తలు కూడా, ఇవన్నీ కూడా ఇందులో ఉండడాన్ని మనం చూస్తాం. దీన్ని నెవీం ప్రవక్తలు అంటారు. నీతిమంతులకు దుష్టులకు మధ్య భేదం. మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి మలాకీలో, కీర్తనలో చెప్పిన మాటలను బట్టి ఈ పాత నిబంధనలో ఈ తోరాలో ఉన్న మాటల్ని మీరు వెంబడించండి, మీరు నీతిమంతులుగా బ్రతకండి, దుష్టులలాగా బ్రతకద్దు, మీరు చెడుని విడిచిపెట్టి నీతి మార్గంలో బ్రతకండి అని చెప్తున్నట్లుగా ఈ గ్రంథాలన్నీ మనకి కనబడతాయి. ఇవన్నీ కూడా ప్రొఫెట్స్, నివేం అంటూ ఉంటారు. తర్వాత కెతువిం, ఇవన్నీ రచనలు కింద పలకబడుతూ ఉంటాయి. అంటే కీర్తనలు, సామెతలు, యోబు గ్రంథము సత్యాన్ని వెళ్ళబడుస్తూ ఉన్నాయి. తర్వాత పండుగలకి సంబంధించిన పత్రికలుగా, రచనలుగా పిలువబడుతున్నాయి. అంటే ఒక్కొక్క పండుగలు ఈ పత్రికలు చదువుతుంటాం. పరమగీతాలు, మన క్రిస్మస్ వచ్చినంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయాలు, లూకా సువార్తలో మొదటి అధ్యాయాలు ఎలా చదువుతాము, లెంట్ సీజన్ వచ్చిన వెంటనే ఎలా మనం శిలువ మీద ధ్యానాన్ని చదువుతుంటాం, అలాగా ఈ రచనలు ఆ పండగల్లో చదవడాన్ని చూస్తూ ఉంటాం. విలాపవాక్యాలు, ప్రసంగి, ఎస్తేరు. అలాగే దానియేలు, ఎజ్రా, నెహెమియా 2 కలిపి ఒకటే పుస్తకం, దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతం, రెండవ దినవృత్తాంతం కలిపి ఒకటే పుస్తకం కింద చూస్తూ ఉంటాం. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే మొదటిదేమో ధర్మశాస్త్రాన్ని చెప్తూ ఉంటే, ఈ రెండో గ్రంథమేమో నీతిమంతులుగాను దుష్టులుగాను ఉండండి అని చెప్తూ ఉంటే, మూడో గ్రంథం ఏం చేస్తుందంటే అరే మీరు ఎలా ఎందుకు పడిపోతూ ఉన్నారు, మీరు రావాలి, వెనక్కి రావాలి అని చెప్పినట్లుగా చూస్తూ ఉంటాం. అలాగే మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథంలోను, కీర్తనలను, ఈ చివరి దాంట్లో కీర్తనలు పెద్ద పుస్తకం కాబట్టి చాలాసార్లు కీర్తనలను కూడా పిలువబడ్డాన్ని చూస్తూ ఉంటాం. యేసుప్రభు అంటున్నాడు, నన్ను గూర్చి ఈ 3 విభాగాలు మాట్లాడుతూ ఉన్నాయని యేసుప్రభు చెప్పడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో ఈ మాటల్ని చాలాసార్లు చూస్తాం. కీర్తనలు అంటే ఈ కెవింలో వచ్చిన, కెతువింలో వచ్చిన గ్రంథాలన్నీ కూడా కీర్తనలోని కూడా పిలువబడ్డాన్ని చూస్తూ ఉంటాం. ఓకే, ఇది తనాక్ అంటే పాత నిబంధనలో ఉన్న గ్రంథాలు. ఇవి 39 గ్రంథాలు. 20 పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 39 కదా. ఇవి 39 కాదు, ఎందుకంటే మనకు 2-3 గ్రంథాలు కలిసిపోయినాయి. 12 చిన్న ప్రవక్తలన్నీ కూడా చిన్న గ్రంథాలుగా రాసిన ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా కలిపి ఒక పుస్తకం కింద ఉండడాన్ని చూస్తూ ఉంటాం. ఓకే, పాత ఆదికాండం నుంచి మలాకి 1400 నుంచి 400 క్రీస్తు పూర్వం వరకు ఉంటే కనుక నిశ్శబ్ద కాలం 400 సంవత్సరాలు వచ్చింది. ఆ తర్వాత యేసు ప్రభువు జన్మించడం, చనిపోవడం, మరణించడం, తిరిగి లేవడం అనేది జరిగింది. అపోస్తలుల కాలము జరిగింది. కొత్త నిబంధన ఇంచుమించుగా 100వ క్రీస్తు శకం వరకు, క్రీస్తు కాలం వరకు రాయబడ్డాన్ని మనం చూస్తూ వచ్చాం. సో ఇంచుమించుగా 95 క్రీస్తు శకంలో కొత్త నిబంధన ముగిసింది. సేమ్ అదే పాత నిబంధన 1000 సంవత్సరాలు అయితే, నిశ్శబ్ద కాలం 400 సంవత్సరాలు అయితే, యేసు జీవితం 33 నుంచి 37 సంవత్సరాలు అయితే, క్రొత్త నిబంధన 50 సంవత్సరాల్లో రాయబడింది. ఇప్పుడు చూడాలి మనం పాత నిబంధనలో ధర్మశాస్త్రము, చరిత్ర పుస్తకాలు ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అపోక్రిఫా, సెప్టజెంట్ అనేది ఈ నిశ్శబ్ద కాలంలో దేవుడు తన ప్రవక్తలతో మాట్లాడిన సమయంలో రాయబడ్డం చూస్తున్నాం. సెప్టజెంట్ అంటే పాత నిబంధన హీబ్రూ గ్రంథంలో ఉంటే కనుక అప్పటికి గ్రీక్ అనేది పరిపాలిస్తుంది కాబట్టి గ్రీక్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయబడిన సెప్టజెంట్ని ఈ యొక్క సమాజ మందిరాల్లో వాడుతూ ఉన్నారు. సో ఇలా ట్రాన్స్లేట్ చేస్తున్న అపోక్రిఫా పుస్తకాలు కూడా ఈ మధ్యలో రాయబడ్డాయి. అపోక్రిఫా పుస్తకాలు అంటే ఆ తర్వాత యూదులు చెరపట్టబడిన తర్వాత కొంతమంది కూడా ఇంకా చరిత్ర రాస్తూ ఉన్నారు. ఆ పుస్తకాలు కూడా సెప్టజెంట్లో యాడ్ చేయబడడం జరిగింది. సో ఆ పుస్తకాలు ఏం చెప్తూ ఉన్నాయంటే స్పష్టముగా
అంతకుముందు ప్రవక్తలు లేరు కాబట్టి మేము ఈ రచనలు రాస్తూ ఉన్నాము. అంతకుముందు లాంటి ప్రవక్తలు, అంతకుముందులాగా దేవుడు మాట్లాడట్లేదు కాబట్టి ఈ మాటలు మేము రాస్తాం. అంటే ప్రవచనాలు లేకపోవడం కాదు, దేవుడు కంప్లీట్గా నిశ్శబ్దంగా ఉన్నాడని కాదు, కానీ దైవావేశం వలన రాయబడిన పుస్తకాలు రాయబడలేదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిశ్శబ్ద కాలంలో ప్రవక్తలు లేకపోలేదు. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, కొంతమందితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, దర్శనాలు కూడా ఇస్తూ ఉన్నాడు. కానీ ప్రపంచమంతటికీ అవసరమైనట్లుగా దైవావేశపూరితంగా రాయబడిన పుస్తకాలు లేవు. దైవావేశపూరితంగా రాసే ప్రవక్తలు లేరు. ప్రవచనాలు అయితే ఉంటూ ఉన్నాయి, మనం చూస్తూ ఉంటాం. యేసుప్రభు పుట్టక ముందే దేవుడు పరిశుద్ధాత్మను కొంతమందితో మాట్లాడడానికి కూడా చూస్తూ ఉన్నాం. మాట్లాడి ఇదిగో అతను చనిపోయే వరకు, నువ్వు లోకరక్షకుని చూసే వరకు చనిపోవని కొంతమందితో మాట్లాడడము, బాప్తిసం ఇచ్చి యోహాను విషయంలో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం, అటువంటివి జరిగే ఉంటాయి. కానీ అవి మన గ్రంథంలోకి రావాల్సిన అవసరం ఉన్నట్లుగా దైవావేశపూరితమైన పుస్తకాలు లేవు. ఆ విషయాన్ని అపోక్రిఫ పుస్తకాలు కూడా, అంటే రహస్యంగా రాయబడిన పుస్తకాలు కూడా చెప్తూ ఉంటాయి. సెప్టజెంట్లు ఇవన్నీ, ఇందులో కొన్ని పుస్తకాలు కూడా యాడ్ చేయబడ్డాయి. తర్వాత క్రీస్తు చరిత్ర, సువార్తలు, క్రియలు, అపోస్తుల కార్యాలు, పత్రికలు, ప్రకటన గ్రంథముతో 50 సంవత్సరాల్లో ఇదంతా ముగిసింది. ఓకే, ఈ పుస్తకాలన్నీ చూడట్లేదు, కానీ ఏ పుస్తకాన్ని చూసినా ఈ కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో ఈ పుస్తకాలు పడుతూ ఉంటాయి. మొదటి కేటగిరీ హోమోలోగోమేనా, అంటే ఏంటంటే దేవుని వాక్యం అని అందరూ ఒప్పుకున్నారు, అంగీకరించారు. అందులో ఎటువంటి క్వశ్చన్ రాలేదు. పుస్తకం చూసినా ఆది కాండం, నిర్గమనం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, అరే ఇది మోషే రాసిన గ్రంథం, అది దేవుని వాక్యం అని స్పష్టంగా చెప్పగలిగారు. యాంటిలోగోమినా అంటే కొన్ని గ్రంథాలను చూసి దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడారు, కానీ కొద్ది రోజులు పోయాక లేదు ఇది కరెక్ట్గా, కొన్ని గంటలు పోయాక లేదు ఇది దేవుని వాక్యమని సంఘము గుర్తించగలిగింది. తర్వాత సుడేపిగ్రాఫా, ఇవి ప్రేరేపితం కాదని చెప్పి అందరూ అంగీకరించారు. ఒకరిద్దరు కదా, అందరూ కూడా ఇవి ప్రేరేపించబడలేదు, దేవుని దైవావేశం వల్ల రాయబడిన పుస్తకాలు కాదని చెప్పి అందరూ అంగీకరించారు. అపోక్రిఫా, దాచబడిన లేకపోతే రహస్య పుస్తకాలు, వీటి విషయంలో చాలా సందేహాలు వచ్చాయి, కానీ కొంతమంది అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని శతాబ్దాల తర్వాత కొంతమంది అంగీకరించలేదు. దీన్ని కొంతమంది ద్వితీయ క్యానాన్ పుస్తకాలను కూడా పిలుస్తూ ఉంటారు. అపోక్రిఫా అని కేథలిక్ వారి పుస్తకాన్ని పిలవరు, కానీ ద్వితీయ క్యానాన్ పుస్తకాలని పిలవడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ అగస్టిన్ ఏమంటాడంటే, ఈ క్యానాన్ పుస్తకాలతో సమానమైన పుస్తకాలు కాదు, కొంచెం ఇవి కింద ఉన్న పుస్తకాల కింద లెక్కబడుతూ ఉంటారు. సెప్టజెంట్లు ఈ పుస్తకాలు వచ్చాయి. అందులో కొన్ని పుస్తకాలని కొంతమంది కొన్ని శతాబ్దాల తర్వాత అంగీకరించినట్లుగా చూస్తూ ఉంటాం. వెంటనే అంగీకరించలేదు సుమా. ఓకే, పాత నిబంధన విషయానికి వచ్చినప్పటికీ ఈ విషయాలన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఒక్కొక్క గ్రంథాన్ని ఎలా అంగీకరించారు, ఆ గ్రంథంలో వచ్చిన ప్రశ్నలు ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకుని వాటిని వారు రుజువుపరుచుకున్నారు, ఈ గ్రంథాలు దైవావేశితమైనవి అనేది. తర్వాత క్రీస్తు పూర్వం 2 లేదా 3 శతాబ్దాలు తయారు చేయబడిన పాత నిబంధన యొక్క గ్రీక్ అనువాదం. ఇందులో అగైన్ మన పాత నిబంధన చూసాం, హీబ్రూ గ్రంథంలో ఉన్న ఆర్డర్ వేరు, ఇప్పుడు మనకున్న ఆర్డర్ వేరు. ఈ సెప్టజెంట్లో ఉన్న ఆర్డర్ని ఇంచుమించుగా మనం ఫాలో అవుతూ ఉన్నాం. అందులో ఎడిషన్ చేసిన గ్రంథాలను సెప్టజెంట్లో ఏం చేశాడు అంటే ఇంచుమించుగా ఒక ఆర్డర్లో రాసినట్లుగా చూస్తున్నాం. అదే ఆర్డర్ని మనం ఫాలో అవుతూ ఉన్నాం, కానీ యాక్చువల్ హీబ్రూ గ్రంథంలో ఆర్డర్ని మనం ఫాలో అవ్వట్లేదు. సో మనం కేనాన్ అంటే మనం చెప్పేది ఏంటంటే గ్రంథం యొక్క లిస్ట్, ఆ పట్టిక మాత్రమే మాట్లాడుతున్నాం, కానీ పట్టిక ఏ ఆర్డర్లో ఉండాలనే దాని గురించి మనం మాట్లాడట్లేదు. పట్టిక గురించే మాట్లాడుతున్నాము, ఏ గ్రంథాలు ఉండాలి అని మాట్లాడుతున్నాం, కానీ ఏ గ్రంథం ముందు ఉండాలి, ఏ గ్రంథం వెనకాల ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడట్లేదు. అది దైవావేశితం అని కూడా మనం ఎక్కడ అంగీకరించడం లేదు. కొంతమంది యోబు గ్రంథాన్ని ఆదికాండం ముందు పెట్టచ్చు, కొంతమంది యోబు గ్రంథం ఆదికాండం తర్వాత పెట్టచ్చు, మనకి కీర్తనలు ముందు పెట్టి ఉండొచ్చు. సో ఆ గ్రంథం ఎక్కడ ఉన్నది అనేది పాయింట్ కాదు, కానీ క్షమించాలి, యోబు గ్రంథము దైవావేశితమైందా కాదా, ఇది సంఘము గుర్తించిందా, మనం గుర్తించగలుగుతామా అనేది ఇంపార్టెంట్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఒకసారి దైవావేశం అయితే అది గ్రంథము, ఆ గ్రంథము మన బైబిల్ జాబితాలోకి వస్తుంది. జాబితాలో ఎక్కడొచ్చిందా అనేది ప్రాముఖ్యత కాదు. ఓకే,
చెరపట్టబడిన తర్వాత యూదులు చెరపట్టబడిన తర్వాత సంఘటనలను వివరించిన గ్రీకు పుస్తకాలు కూడా ఈ సెప్టజెంట్లో యాడ్ చేయడాన్ని మనము చూస్తూ ఉన్నాం. తర్వాత లాటిన్ వల్గేట్ సెయింట్ జెరోమీ హీబ్రూ భాషలోకి వీటిని సెయింట్ జెరోమీ మరలా అనువాదించినట్లే లాటిన్ హీబ్రూ భాష నుండి లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలా ట్రాన్స్లేట్ చేసినప్పుడు సెయింట్ జెరోమీ మాత్రం హెబ్రీ గ్రంథంలో మనం అనుకునే పుస్తకాలనే ట్రాన్స్లేట్ చేశాడు. కానీ మరలా సంఘ పెద్దలు అప్పుడున్న సంఘ పెద్దలు కొంతమంది లేదు మొత్తం ట్రాన్స్లేట్ చేయాలి అంటే అదే టైంలో సెయింట్ అగస్టిన్ కూడా లెటర్ రాస్తే రిలక్టెంట్గా తనకి ఇష్టం లేకపోయినా యాడ్ చేశారు. కొంతమంది అంటారు, కొంతమంది ఏమంటారంటే అతను యాడ్ చేయలేదు, తర్వాత ఎప్పటికో యాడ్ చేయబడ్డాయే అని అంటూ ఉంటారు. ఏదైనప్పటికీ సెయింట్ జెరోమీ మొట్టమొదటిగా వాటిని రాయడానికి ఒప్పుకోలేదు. తర్వాత డెట్స్ తీసుకోవాలి, దాని గురించి అక్కర్లేదు. అపోక్రిఫాలో ఉన్న పుస్తకాల గురించి మనం చూసాం. ఒక్కొక్క పుస్తకాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. ఏ పుస్తకాలు ఉన్నాయి, 14 పుస్తకాలు ఉన్నాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, సెప్టజెంట్లో ఉన్న అన్ని పుస్తకాలని తీసుకోలేదు. సెప్టజెంట్లో ఉన్న 14 పుస్తకాలను మాత్రమే వీళ్ళు తీసుకున్నారు. ఎవరు? క్యాథలిక్ వారు. వాళ్ళు వెంటనే తీసుకోలేదు. అవన్నీ కూడా ఎప్పుడు సెపరేట్గానే ఉంటూ ఉన్నాయి. సెయింట్ జెరోమీ ఒకళ్ళు ట్రాన్స్లేట్ చేస్తుంటే తర్వాత ఎవరైనా యాడ్ చేసినట్లయితే కనుక వాటిని సెపరేట్గానే ఎప్పుడు చూడబడ్డారు. తర్వాత చాలా శతాబ్దాల తర్వాత వాళ్ళు దాన్ని ప్రామాణికతంగా ఎంచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క దాన్ని చూసాం. మెకాబీయులు రాసిన మొదటి పత్రిక ఎందుకు అది దైవుని వాక్యము కాదు, అందులోనే ఎందుకు తప్పులు ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసాం. తర్వాత తోబిత్ తన స్నేహితులతో మాట్లాడుతున్న విషయాలు చూసినప్పుడు ఇది వాక్యమే కాదు అని, తోబిత్ ప్రవక్తే కాదని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. తర్వాత యూదిత్ గురించి కూడా మనం చూసాం. అందులో వచ్చిన రాజుల జాబితా వేరు, యాక్చువల్ రాజుల జాబితా వేరు. సో వాస్తవానికి విరోధంగా ఉంది కాబట్టి, వాక్యము వాస్తవానికి విరోధంగా ఉన్నది కాబట్టి ఇది కూడా దేవుని దైవావేశితమైంది కాదు అనేది కూడా చూడగలిగాము. తర్వాత సొలొమోను జ్ఞాన గ్రంథము, ఈ విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకోగలిగాము. చాలా విషయాలు, ఆత్మీయ విషయాలు మిగిలిన గ్రంథం అంతటికీ వ్యత్యాసంగా ఉన్నట్లుగా మనం చూసాం. తర్వాత సిరాకు, ఈ గ్రంథం విషయంలో కూడా మనం చూసాం. పాపాలు క్షమించబడడానికి దాన ధర్మాలు చేస్తే చాలు అని చెప్పడానికి చూసాం. కానీ బైబిల్ ఎక్కడ ఆ విషయాన్ని చెప్పినట్లుగా మనం చూడడం. విశ్వాసం ద్వారానే రక్షణ పొందుకుంటామని బైబిల్ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ గ్రంథం కూడా ఒక మంచి పుస్తకమై ఉండొచ్చేమో, కొంచెం చరిత్ర ఉండొచ్చేమో, కానీ వాక్యం అయితే కాదు, దైవావిష్టపూరితమైన గ్రంథం అయితే కాదు. తర్వాత బారాకు గురించి కూడా చూసాము. బారాకు ఒకవేళ బతుకుంటే కనుక కొన్ని వందల సంవత్సరాలు బతుకుండాలి, అప్పుడే బారాకు గ్రంథము నిలవబడుతుంది. బారాకు గ్రంథం కాదు, చారిత్రకి సంబంధించిన విషయాల్లో బారాకు గ్రంథంలో ప్రాబ్లమ్స్ వచ్చినట్లుగా క్లియర్గా మనం చూడగలుగుతాం. మెక్కాబీయులకి రాసిన గ్రంథంలో చూసినట్లయితే కనుక మళ్ళా ఇక్కడ కూడా కాలక్రమ దోషాలు ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. మెకాబీయులకు రాసిన పత్రికలోనే స్పష్టంగా చెప్తూ ఉంటుంది, చారిత్రంగా మంచిదైనప్పటికీ కానీ ప్రవక్త లేడు అని రచయితే చెప్తూ ఉంటాడు. మునుపటి వంటి ప్రవక్త లేడు అంటే తను కూడా ఆ ప్రవక్త కాదని స్పష్టంగా తనే చెప్తూ ఉన్నప్పుడు ఏ విధంగా ఇది వాక్యమని అవడానికి అవకాశం ఉంది, ఇది వాక్యమే అవడానికి అవకాశం లేదు. ఇందులో కూడా చనిపోయిన వారి కోసం ప్రార్థన చేయడం, పుణ్యకార్యాల ద్వారా రక్షణ పొందుకోవడాన్ని కొన్ని విషయాలు కూడా రాయబడ్డాన్ని చూస్తూ ఉంటాం. తర్వాత సూసన్న విషయంలో కూడా మళ్ళా తప్పులు ఉండడాన్ని చూస్తూ ఉంటాం. ఓకే, హిబ్రూ భాషలో ఉన్న తనాక్, ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్లో ఉన్న బైబిల్ పట్టిక, క్యాథలిక్ వారు వాడుతున్న బైబిల్ పట్టిక, ప్రొటెస్టెంట్స్ వారు వాడుతున్న బైబిల్ పట్టిక. సో ఇది లాటిన్ వల్గేట్, ఈ తర్వాత క్యాథలిక్ బైబిల్, తర్వాత 7 అపోక్రిఫ పుస్తకాలు తీసేసిన తర్వాత వచ్చిన జాబితా ఇది. సో ఈ జాబితాను చూస్తే కనుక ఇది సెప్టజెంట్లో ఉన్న పుస్తకం. పాత నిబంధన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇది హీబ్రీ పత్రిక. తర్వాత సెప్టజెంట్లో చాలా పుస్తకాలు యాడ్ చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఇలా డైరెక్ట్గా చూడడానికి లేదు, కానీ అక్కడక్కడ మార్కింగ్స్ వచ్చాయి, అవి చూస్తే అర్థమవుతుంది. తర్వాత క్యాథలిక్ వారికి ఇంకా ఎక్కువ పుస్తకాలు వచ్చాయి, 46 పుస్తకాలు వచ్చాయి. మనకి 39 పుస్తకాలు మాత్రం వచ్చాయి. హీబ్రీ బైబిల్లో 29 పుస్తకాలను గుర్తుంచుకోవాలి. కొన్ని పుస్తకాలు కలిపి ఉంటాయి. 13వ పాయింట్ మీరు చూడొచ్చు క్లియర్గా. 13వ పాయింట్ మీరు స్పష్టంగా చూడొచ్చు.
12 ప్రవక్తల పుస్తకం. ఈ గ్రంథం చూసినట్లయితే హోషియా, యోవేలు, ఆమోసు, ఉపాధ్యాయ, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలకి ఇవన్నీ కలిపి కూడా ఒక గ్రంథం కింద వాళ్ళు చూస్తూ ఉన్నారు. అలాగే రాజులు, సమూయేలు ఇవి ఒక్కొక్కటి కూడా కలిపినట్లుగానే చూస్తూ ఉంటాం. దానియేలు 12. ఎస్తేరు గ్రంథంలో కూడా ఇంకొక అధ్యాయం యాడ్ చేసినట్లుగా సెప్టజెంట్లో యాక్చువల్గా కీర్తనలు 150 కీర్తనలు కాదు, 151 కీర్తనలు ఉంటాయి. వాటిని క్యాథలిక్ వారు తృణీకరించారు, ప్రొటెస్టెంట్స్ వారు వాటిని అంగీకరించలేదు. ఎస్తేరు గ్రంథం చిన్నదిగా ఉంటే కనుక మనకున్న అధ్యాయాల కంటే ఎస్తేరు గ్రంథం ఎక్కడుంది అక్కడ ఎస్తేరు గ్రంథంలో ఇంకొక అధ్యాయము ఎక్స్ట్రా ఉన్నట్లుగా సెప్టజెంట్లో రాయడం చూస్తూ ఉంటాము. అదే వెర్షన్ని క్యాథలిక్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, మనం మాత్రం హీబ్రూ ఉన్న వాటిని ఫాలో అవుతున్నాం. ఇవన్నీ కూడా ఈ ఎక్స్ట్రా యాడ్ చేయబడిన పుస్తకాలు స్పష్టంగా వాటికి అవే ఒప్పుకుంటూ ఉంటాయి, అవి గ్రంథాలు కాదని. వాటిని రాసిన రచయితలు కూడా వాటిని గ్రంథం కింద నమ్మలేదు. అవి చారిత్రకమైన పుస్తకాలు అయ్యి ఉండొచ్చు, కానీ అవి వాక్యం కింద యేసుప్రభు చూసినట్లుగా కానీ యేసుప్రభు తర్వాత వచ్చిన అపోస్తలు చూసినట్లుగా కానీ మనం చూడడం. అయితే ఇక్కడ కొంతమంది డీప్గా స్టడీ చేస్తే కొన్ని ప్రశ్నలు లేవనెత్తచ్చు. సెప్టజెంట్నే కదా మన స్టిఫెన్ చనిపోయే ముందు వాడిన గ్రంథం. సెప్టజెంట్లో ఉన్న విషయాలనే కదా స్పష్టంగా అవే గ్రీక్ పదాలు కదా వాడాడని. అవే గ్రీక్ పదాలు వాడాడు, కానీ సెప్టజెంట్లో ఉన్న ఎక్స్ట్రా పుస్తకాలు ఎప్పుడూ కూడా కొత్త నిబంధనలో ఎవరూ కోట్ చేయలేదు. ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు క్యాథలిక్స్ వారు అనుకుంటున్న గ్రంథంలోని ఏ పుస్తకాన్ని కూడా కొత్త నిబంధనలు ఎవరూ కోట్ చేయలేదు. వాళ్ళు కోట్ చేసిన విషయాలు ఉన్నాయి, అవి అడపదడప వేరే వేరే పుస్తకాల నుంచి వచ్చాయి, కానీ ఇప్పుడు అనుకుంటున్న ఏ పుస్తకం నుంచి కూడా అవి కోట్ చేయబడదు. ఈ విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. గ్రీక్ ట్రాన్స్లేషన్ వాడారు, సెప్టజెంట్ని వాడుకున్నారు. మనం కూడా సెప్టజెంట్ని వాడుతూ ఉన్నాం కాబట్టి సెప్టజెంట్లో ఉన్న ఆర్డర్నే మనం వాడుతూ ఉన్నాం. మనం ఏమి వాటికి వ్యతిరేకంగా వెళ్ళిపోవట్లేదు. సెప్టజెంట్ ఏ ఆర్డర్లో ఉందో అదే ఆర్డర్ని కూడా మనం వాడుతూ ఉన్నాం. సెప్టజెంట్లో జరిగిన ట్రాన్స్లేషన్ కూడా మనకు కొంచెం హెల్ప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా ట్రాన్స్లేట్ చేయడానికి. అంతేకాని సెప్టజెంట్లో ఉన్న అన్ని పుస్తకాలు మనం తీసుకోవట్లేదు. యేసు ప్రభు వాడిన బైబిల్ని, అపోస్తలులు వాడిన బైబిల్ని, ఆదిమ సంఘము వాడిన బైబిల్ని, పాత నిబంధనని మనం తీసుకుంటూ ఉన్నాం. సో ఇది ఈ విషయంలో క్యానాన్. కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఈ విషయం కూడా చూసాము. యేసుప్రభు స్పష్టంగా ఏమంటాడు అంటే యేసుప్రభు ఏమంటాడు, కాబట్టి లోకారంభం నుండి అంటే ఏబెలు రక్తం నుండి, ఆది కాండంలో చెప్పబడిన ఏబెలు రక్తం నుండి బలిపీఠానికి దేవాలయానికి మధ్య హతమైన జకరియా రక్తం వరకు చెందిన ప్రవక్తలందరి రక్తం కోసం ఈ తరం వారిపై విచారం జరుగుతుందని మీకు ఖచ్చితంగా చెబుతున్నాను. యేసుప్రభు పలికిన మాటలు ఏబెల్ నుంచి జకరియా వరకు అంటున్నాడు. ఈ ప్రవక్తలందరూ అని యేసుప్రభు చెప్పడం చూస్తున్నాం. యాక్చువల్గా ఏబెలు అనేది ఆది కాండంలో చూస్తూ ఉంటాం, జకరియా దినవృత్తాంతాల్లో చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జకరియా చివరిగా మరణించిన ప్రవక్త కాదు. జకరియా తర్వాత ఇంకొక ప్రవక్త కూడా చంపబడ్డని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కానీ జకరియా ఎందుకు యేసుప్రభు కోట్ చేశాడు అంటే, ఈ గ్రంథాలు చూసినప్పుడు ఈ దినవృత్తాంతాలు అనేది చివరి గ్రంథం కింద హెబ్రీ గ్రంథంలో ఉంటుంది. కాబట్టి తనాకులో మొదటి నుంచి తనాకులో చివరి వరకు ఉండిన ప్రవక్తలందరూ మీ మీద తీర్పు తీరుస్తారు అని యేసుప్రభు చెప్పినట్లుగా కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఎప్పుడు ఇవి వచ్చాయి, ఎప్పుడు మనం డిసైడ్ అయ్యి ఏ పుస్తకం ఏముంటుంది అనేది కూడా మనం చూసాము. మ్యానుస్క్రిప్ట్స్ దేవుడు దర్శనమిచ్చాడు, లేకపోతే దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు, రచయితల చేత రాయించాడు. వాటిని ఆటోగ్రాఫ్స్ అంటూ ఉన్నాము. వాటిని కాపీ చేస్తూ వచ్చారు స్క్రైబ్స్, వాటిని మ్యానుస్క్రిప్ట్స్ అని అంటూ ఉన్నాము. సో మ్యానుస్క్రిప్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి, ఆటోగ్రాఫ్స్ ఏవీ లేవు. మోషే రాసిన ఆ హస్తాలతో రాసిన ఆ గ్రంథము మన దగ్గర లేదు. అలాగే పౌలు రాసిన ఆటోగ్రాఫ్ మన దగ్గర లేదు. ఆ తర్వాత చూసి కాపీ కొట్టిన స్క్రైబ్స్, శాస్త్రుల యొక్క గ్రంథాలు, మ్యానుస్క్రిప్ట్స్ మన దగ్గర ప్రతులు చాలా ఉండినట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఓకే, వీటి గురించి నేను అధికంగా మాట్లాడదలుచుకోలేదు, మనం ఇవన్నీ మనం చూసాము. టెక్స్చువల్ వేరియంట్స్, ఈ గ్రంథంలో పదాల యొక్క చిన్న చిన్న తేడాలు ఉన్నాయి.
ఎన్ని తేడాలు ఉన్నాయి, అందులో ఏంటి తేడాలు అంటే చిన్న చిన్న తేడాలు. ఒక చోట క్రీస్తు అంటే ఇంకో చోట యేసు అన్నట్లుగా, లేకపోతే క్రీస్తు యేసు అన్నట్లుగా యేసు క్రీస్తు అన్నట్లుగా, వీటిని కూడా తేడాల కింద కౌంట్ చేస్తే కనుక చాలా తక్కువ తేడాలే పదాల్లో మార్పులు అటు ఇటు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. వీటిలోనే 2 రకాల తేడాల కింద చూపించవచ్చు. ఒకటి విమర్శలు, క్రిటిసిజం. మొదటిది చిన్న తేడాలు, ఇంకోటి పెద్ద పెద్ద తేడాలు అన్నట్లుగా మనం చూడొచ్చు. సో చిన్న తేడాలు ఇందాక నేను చెప్పాను కదా, పేర్లు ఒత్తులు కానీ, లేకపోతే ఈ పేరు ఒకటైతే అక్కడికి వచ్చినప్పటికి క్రీస్తు అనడం, ఇక్కడ యేసు అంటే అక్కడ క్రీస్తు అని చెప్పడం. సో ఇలా ఉండడాన్ని, ఈ భేదాలను కూడా చిన్న విమర్శల కింద చూస్తూ ఉంటాం. పెద్ద విమర్శలు, ఈ విమర్శలకు వచ్చినప్పటికీ ఇది నిజంగా దైవావేశం కాదు అని కొంతమంది తర్కిస్తూ ఉంటారు. కానీ పెద్ద విమర్శలు చూసినప్పుడు కూడా అవి కూడా సునాయాసంగా అర్థం చేసుకోగలం. చూసి కాపీ కొట్టినప్పుడు చిన్న మిస్టేక్ జరిగి ఉండొచ్చు, లేకపోతే ఆ పదం యొక్క యాక్చువల్ అర్థం ఇది హీబ్రూ పదంలో లేకపోతే గ్రీక్ పదంలో 2-3 అర్థాలు వస్తూ ఉన్నాయి. దాని యాక్చువల్ పదం ఇది, అక్కడ ట్రాన్స్లేట్ చేసినప్పుడు లేకపోతే అక్కడ ఆ కాపీ చేసినప్పుడు ఏమైనా చిన్న మిస్టేక్ జరిగి ఉంటుందని కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలం. అయినప్పటికీ ప్రాథమిక సిద్ధాంతాల్లో ఎటువంటి లోపం లేకుండా మన చేతులకి ట్రాన్స్లేషన్ రావడాన్ని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ఇదంతా మనం చూసింది దైవావేశపూరితమైనది ఏంటి? దేవుడు రాయించిన ఆటోగ్రాఫ్స్, మన దగ్గర ఆ దేవుడు రాయించిన ఆ గ్రంథం. అయితే ఆ గ్రంథం మన చేతిలో లేదు, మన చేతిలో ఉన్నది ఇప్పుడు ఏంటి? ట్రాన్స్లేట్ చేయబడిన గ్రంథం. అయితే ఈ ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో మిస్టేక్ జరుగుతాయంటే జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్లేషన్ దైవావేశం ద్వారా జరిగింది కాదు. ఇంకో విధంగా మనం చూసాము, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని బట్టి ఆయన తన వాక్యాన్ని, తన చిత్తాన్ని మనకి సమర్థవంతంగా బయలుపరచగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి. తన వాక్యాన్ని, తన చిత్తాన్ని మనకి సమర్థవంతంగా బయలుపరచగలిగే సామర్థ్యం కలిగిన సార్వభౌముడు మన దేవుడు. అదొకటి. ఇంకొకటి, దేవుడు తన సంకల్పాన్ని మానవుడికి దాయుడు. ఈ 2 విషయాలను బట్టి కూడా మనం అర్థం చేసుకోగలం. మన చేతిలో ఉన్న గ్రంథము చాలా రిలయబుల్. మన చేతిలో ఉన్న గ్రంథాన్ని మనము నమ్మగలుగుతాము. ఈ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మనం తెలియకపోయినా సునాయాసంగా మనం చెప్పగలంటే దేవుని చేతిలో సమస్తము సాధ్యమే. ఆయన ఇవ్వాలని కూడా ఇష్టపడుతున్నాడు, అది ఆయన చిత్తమై ఉంది. ఆయనకు సాధ్యం ఒకటే కాదు, మన చేతిలో ఈ పుస్తకం ఉండాలని కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టచ్చు, ఇది కూడా పక్కన పెట్టచ్చు. ట్రాన్స్లేషన్స్ గురించి మనం కొన్ని విషయాలు చూసుకొని ముగించుకుందాం. ట్రాన్స్లేషన్స్. సో మొదటి మ్యానుస్క్రిప్ట్స్ ఒరిజినల్గా రాయబడిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత లాటిన్ వల్గేట్లోకి క్రీస్తు పూర్వం 405లో ట్రాన్స్లేట్ చేయడానికి చూస్తూ ఉన్నాం. లాటిన్ వల్గేట్ క్రీస్తు శకం 405లోకి లాటిన్ భాషలో ట్రాన్స్లేట్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంగ్లీష్ వెర్షన్స్ కూడా రావడానికి చూస్తున్నాం. విక్లిఫ్ కానీ టిండేల్ కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినట్లుగా. తర్వాత జెనీవా బైబిల్ వచ్చింది, కింగ్ జేమ్స్ బైబిల్ వచ్చింది. ఇప్పుడు చాలా వెర్షన్స్, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ అని, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ అని, న్యూ అమెరికన్ స్టాండర్డ్ వెర్షన్ అని, ఆర్ఎస్పి రివైజ్ స్టాండర్డ్ వెర్షన్ అని, సిఈవి అని, ఈజీ టు రీడ్ వెర్షన్ అని, లివింగ్ బైబిల్ అని, మెసేజ్ బైబిల్ అని, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అని, జెనీవా బైబిల్ అని, యాంప్లిఫైడ్ బైబిల్ అని, హాల్మన్ బైబిల్ అని, ఇలా చాలా వెర్షన్స్ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఎన్ఐవి వెర్షన్ ఎలా వచ్చింది అనేది కూడా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం లాస్ట్ టైము. వీటిని పక్కన పెడితే ట్రాన్స్లేషన్ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, దీంతో మనం ముగించుకుందాం. ట్రాన్స్లేషన్ చేయడం అంత సులభమైన పద్ధతి ఏం కాదు. ఒకటి, పదాన్ని నుంచి పదం ట్రాన్స్లేట్ చేయడం. ఇంకొకటి, ఈ పేరా ఏం చెప్తుందని అర్థం చేసుకుని, ఈ సందర్భం ఏం చెప్తుందని అర్థం చేసుకుని ట్రాన్స్లేట్ చేయడం. పదం నుంచి పదం ట్రాన్స్లేట్ చేయడం అంత సులభమేం కాదు. ఎందుకంటే ప్రతి పదం యొక్క స్పష్టమైన అర్థం తెలియాలి, ఆ సందర్భంలో వచ్చే అర్థం కూడా తెలియాలి. ఆ సందర్భంలో వచ్చే అర్థము, ఎందుకంటే గ్రీక్ హీబ్రూలో వచ్చే నానా అర్థాల్లో ఒక అర్థము సూట్ అవుతూ ఉంటుంది, ప్రతి అర్థము అక్కడ సూట్ అవ్వకపోవచ్చు, ట్రాన్స్లేట్ చేయాలి. ఇంకోటి, గ్రామర్. గ్రీకులో హీబ్రూలో ఉన్న గ్రామర్, గ్రీకులో హీబ్రూలో ఉన్న ప్రాస, గ్రీకులో హీబ్రూలో ఉన్న శైలి, ఇవన్నీ కూడా
ఈ పదం నుంచి పదం ట్రాన్స్లేట్ చేసినప్పుడు మన లాంగ్వేజ్లోకి వస్తూ ఉంటుంది. తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన. అదే పారాఫ్రేజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ శైలి రాదు, కానీ ఆ శైలిలో మనకు అర్థమయ్యే భాషలో మన లాంగ్వేజ్లో ఉన్న ప్రాస, మన భాషలో ఉన్న ఆ యొక్క పదాలని వాడుతూ సునాయాసంగా చెప్పాలి అంటే చేసుకున్నోడికి చేసుకున్నంత అనే పదం రాయొచ్చు. అక్కడ యాక్చువల్గా ఏమని ఉండొచ్చు అంటే ఎవని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇవ్వబడును అని ఉండొచ్చు. మన లాంగ్వేజ్లో మనకి ఉండిన సామెతని చేసుకున్నోడికి చేసుకున్నంత ఈ సామెతని వాడి ఉండొచ్చు. అంటే మనకు అర్థమయ్యే రీతిలో ఆ భాషలోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇప్పుడు పదం నుంచి పదం ట్రాన్స్లేట్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే గ్రామర్ రాకపోవచ్చు, ఆ ప్రాస రాకపోవచ్చు, ఈ భాషలో అది కొంచెం అర్థం కాకపోవచ్చు. యేసు వెళ్ళి ఇక్కడికి, లేకపోతే యేసు వచ్చి ఇక్కడికి అన్నాం. యాక్చువల్గా ఏమని ఉండాలి, యేసు ఇక్కడికి వచ్చి అని ఉండాలి. యేసు వచ్చి ఇక్కడికి అన్నాం. సో పదాలు అటు ఇటు మార్చచ్చు, కానీ ఇంకేమీ యాడ్ చేయలేకపోవచ్చు. సో కొన్ని పదాలు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, కొన్ని సెంటెన్సెస్ ఫ్రేమింగ్ కూడా సరిగ్గా అర్థం కావచ్చు. అది బ్యూటిఫుల్గా ఉండొచ్చు, చాలా మధురంగా ఉండొచ్చు, చాలా గ్రాంధికంగా ఉండొచ్చు, కానీ అవతల వ్యక్తికి అర్థం కానట్లుగా ఉండొచ్చు. అందుకే కొంతమంది ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వెర్షన్స్ ఇప్పుడు చదువుతూ ఉంటారు. వాళ్ళకే ఆ భాష కొంతమందికి అర్థం కాదు, కానీ అదేదో గొప్పగా ఫీల్ అయ్యి చదవడం కూడా చాలామందిని చూస్తూ ఉంటాం. కొంతమందికి అర్థం కావచ్చు, అర్థమైన వాళ్ళు చదవడం వేరు. నాకు కూడా కొన్ని పదాలు అర్థం కావు. సో నేను అదే చదువుకుంటూ కూర్చుంటాను. నాకు అర్థం కాని భాషలో 1611లో ట్రాన్స్లేట్ చేయబడిన అదే కింగ్ జేమ్స్ వెర్షన్ చదువుతూ ఉంటే ఈరోజు మీకు ఎవరికి అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. సో మళ్ళీ ఇది భాషల్లో మాట్లాడడం అవుతుంది, దీనికి ట్రాన్స్లేటర్ కూడా కావాలి, ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఇంకోటి పారాఫ్రేజ్డ్ అయితే ప్రాబ్లం ఏంటి? పారాఫ్రేజ్డ్ అయితే ప్రాబ్లం ఏంటంటే చేసుకున్నోడికి చేసుకున్నంత, ఈ వచనం వేరు, యాక్చువల్గా దేవుడు రాయాలనుకున్న పదం, దేవుడు రాయాలనుకున్నది ఎవరి క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇవ్వబడిన అది రాయాలనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ నా ఆలోచన, నా సొంత భావాలను బట్టి ఇది నేను ఎలా అర్థం చేసుకుని ఎలా ట్రాన్స్లేట్ చేశాను. సో నా ఆలోచనలు, నా ఇంటర్ప్రిటేషన్, నేను ఏ విధంగా దాన్ని అనువదిస్తూ ఉన్నానో అది మీకు కన్వే అవుతుంది. దేవుడు చెప్పాలనుకున్న మాట కాదు, కానీ నేనేమి దాన్ని అర్థం చేసుకున్నాను అది చదవరికి అర్థమవుతుంది. సో ఇక్కడికి వచ్చినప్పటికీ ట్రాన్స్లేట్ చేస్తున్న వ్యక్తుల యొక్క అర్థాలు, వ్యక్తుల యొక్క భావాలు, వారు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అనేది వస్తూ ఉంటుంది. సో అందు గురించి థాట్ ఫర్ థాట్ ఈ మధ్య విభాగం ఏంటి అంటే ప్రతి పదం ట్రాన్స్లేట్ చేద్దాం, దాన్ని పెడదాం, దాన్ని పెట్టిన తర్వాత ఒకవేళ అవతల వ్యక్తికి అర్థం కానట్లుగా ఉంటే కొంచెం గ్రామటికల్గా యాడ్ చేయాల్సి వస్తే, ఏమైనా పదాలు యాడ్ చేయాల్సి వస్తే యాడ్ చేయాలి. దాన్ని థాట్ ఫర్ థాట్ అంటారు. అంటే ఒక్కొక్క లైన్, పారాగ్రాఫ్ కాదు, ఒక్కొక్క లైన్ చదివి ఆ లైన్ ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు అర్థమవుతుందా లేదా, అర్థం కాకపోతే కొంచెం అటు ఇటు మారుద్దాం. తెలుగు పదాల్లో, తెలుగు గ్రంథంలో మీరు చూడొచ్చు కొన్ని చోట్ల కొన్ని వచనాలు కలిపి ఉంటూ ఉంటాయి. ఎందుకు కలిపి ఉన్నాయి అంటే కలిపి ఉండకపోతే అది సరిగ్గా అర్థం కాదు కాబట్టి. సో కలిపి ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. కింగ్ జేమ్స్ వెర్షన్ ప్రతిదీ ఒక్కొక్క వచనముగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. యాక్చువల్ మేనుస్క్రిప్ట్స్ చూసినట్లయితే కనుక ఇలా సపరేట్ వచనాల కింద, సపరేట్ అధ్యాయాల కింద లేవు, అన్నీ కలిపే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ పారాగ్రాఫ్స్ కింద తెలుగులో కానీ చాలా వెర్షన్స్లో కానీ NIV కానీ ESV కానీ ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటాం. జనరల్గా అందరూ నన్ను అడుగుతూ ఉంటారు ఏ ట్రాన్స్లేషన్ అయితే బాగుంటుంది అని. నేను ప్రస్తుతం 2025లో సజెస్ట్ చేసే వెర్షన్ ఏంటంటే ESV, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్. మళ్ళీ ESV అంటే ఇది యాక్చువల్గా KJV నుంచి వచ్చిన వెర్షనే, ఇదేమీ మళ్ళా సపరేట్గా వచ్చింది కాదు. చాలా వరకు ఏమవుతుంది అంటే KJVని చాలా స్టాండర్డ్గా తీసుకున్నారు కాబట్టి ఏ వెర్షన్ వచ్చినా చదివితే KJV కిందకే వచ్చాయి. RSV కానీ ESV కానీ ఇవన్నీ కూడా KJV నుంచే అదే పదాలను వాడడానికి ప్రయత్నిస్తూ రాశారు. అయితే ESV ఎలా వచ్చింది అంటే ESV కూడా KJV నుంచే వచ్చింది. ఒరిజినల్ మేనుస్క్రిప్ట్స్ను కూడా వాడారు. అవసరమైతే KJVలో ఉన్న తప్పిదాలన్నీ తీసివేసి కరెక్షన్ చేయడం జరుగుతూ వచ్చింది. NIV కూడా బాగుండేది, ఇప్పుడు కూడా NIV వెర్షన్ బాగానే ఉంటుంది. NIV వెర్షన్ 1984 నుంచి స్టార్ట్ అయిన తర్వాత చాలా చక్కగా వచ్చింది. వాళ్ళు ఏం చేశారు అంటే అర్థమయ్యే భాషలోకి రాయడం జరిగింది. ప్లస్ ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కాదు కానీ చాలా డినామినేషన్స్ నుంచి కూర్చుని రాయడం అనేది జరిగింది. సో అలా రాశారు కాబట్టి NIVలో స్పష్టత, NIVలో ట్రాన్స్లేషన్ టెక్నిక్స్ కొత్తగా వచ్చాయి కాబట్టి చాలా చక్కగా రాయడం జరిగింది. సో
ఏ వర్షన్ తీసుకున్నా తప్పులేదు, కానీ జనరల్గా అడ్వైస్ చేసేది ఏంటంటే వచనము లేకపోతే పదం ట్రాన్స్లేట్ చేసిన ఒక ట్రాన్స్లేషన్ ఈఎస్వి కానీ ఎన్కేజీవి కానీ ఏఎస్వి కానీ ఎన్ఏఎస్బి కానీ ఒకటి, పారాఫ్రేజ్డ్ ఇంకొక పుస్తకం, థాట్ ఫర్ థాట్ ఇంకొక బైబిల్. ఈ 3 కంపేర్ చేసుకుంటూ చదువుతూ ఉంటే పర్సనల్ బైబిల్ స్టడీకి వర్డ్ ఫర్ వర్డ్, ఎక్కడైనా మెసేజ్లు చెప్పాలన్నా ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మిగిలిన ట్రాన్స్లేషన్స్ కూడా చూస్తూ ఉంటే ఇంకొంచెం క్లియర్గా మనకి అర్థమవుతూ ఉంటుంది. యాంప్లిఫైడ్ బైబిల్ అనే ఒక బైబిల్ వచ్చింది. అదేం చేశారు అంటే ఒక గ్రీక్ పదానికి ఉన్న అన్ని అర్థాలు కూడా బ్రాకెట్లో రాయడం జరిగింది. ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇది ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ గ్రీక్ పదానికి 5 అర్థాలు వస్తే ఏ అర్థం ఇక్కడ వాడాలి? కృపను వాడాలా, ప్రేమ అని వాడాలా, లేకపోతే ఆయన యొక్క కరుణ అని వాడాలా, ఆయన యొక్క దీనత్వాన్ని వాడాలా? ఈ కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు ఆ పదాలు అన్ని అర్థాలు కూడా బ్రాకెట్లో రాయడం జరుగుతూ ఉంటుంది. ఇంటర్లీనియర్ అంటే ఏంటంటే ఇందాక మనం చూసాం కదా, వచనాలన్నీ కూడా దానికి యాక్చువల్ గ్రీక్ పదం అంటే యాక్చువల్ హీబ్రూ పదం ఏంటి అనేది కూడా ఉంటూ ఉంటుంది. సో ఇంటర్లీనియర్ బైబిల్ అనేది గ్రీక్ హీబ్రూ పదాల యొక్క స్పష్టతను కూడా కనబడుతూ ఉంటుంది. సో ఇంటర్లీనియర్ బైబిల్ చదివినప్పుడు పైన ఉన్న గ్రీక్ పదం చూడొచ్చు, ఆ గ్రీక్ పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చూడొచ్చు. స్ట్రాంగ్స్ నెంబరింగ్ సిస్టమ్. స్ట్రాంగ్ అనే ఒక ఆయన ఏం చేశాడు అంటే ఈ పదం ఒక్కొక్క పదానికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ దగ్గరికి వెళ్తే ఆ పదం యొక్క అర్థం ఏంటి, ఏమై ఉండొచ్చు, ఏ రకాలుగా వాడారు, ఎక్కడెక్కడ వాడారు అని కూడా కనబడుతుంటుంది. సో స్ట్రాంగ్ అనేది స్ట్రాంగ్స్ కాన్కర్డెన్స్ అనేది వచ్చినప్పటికి ఏమైందంటే స్ట్రాంగ్ అనే నెంబర్ని పట్టుకుని ఆ నెంబర్తో వచ్చిన అంటే ఆ పదం ఎక్కడెక్కడ వచ్చింది నెంబర్, పదాలని నెంబర్ కింద ట్రాన్స్లేట్ చేశాడు స్ట్రాంగ్స్. ఆ నెంబర్ ఎక్కడెక్కడ బైబిల్లో వచ్చింది, అది ఎక్కడెక్కడ ఎలా ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లోకి అనేది కూడా రావడం అనేది జరిగింది. సో స్ట్రాంగ్స్ బైబిల్ కూడా ఆ పదం గురించి ఎక్కడెక్కడ రాశారు ఇది కూడా చూడడానికి స్ట్రాంగ్స్ బైబిల్ కాదు, స్ట్రాంగ్స్ కాన్కర్డెన్స్ అంటే అది బైబిల్ కాదు, కానీ గ్రీక్ పదం ఆ నెంబరు ఎక్కడ ఉంది, హిబ్రూ పదం ఆ నెంబరు బైబిల్లో ఎక్కడెక్కడ వచ్చింది, ఎన్నిసార్లు వచ్చింది అనేది చూడడం. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ చాలా వరకు కంప్యూటర్ లేని దినాల్లో చేసింది. అంటే హిబ్రూ పదం ఎక్కడెక్కడ వచ్చింది ఆ పదము మొత్తం హిబ్రూ గ్రంథంలో మొత్తం పాత నిబంధనలో అనేది చూసుకుని దాన్ని రాసి ఒక్కొక్క ఏ అనే ఆర్టికల్ ఎక్కడ వచ్చింది, ప్రభువా అనేది ఎక్కడెక్కడ వచ్చింది, తండ్రి అనేది ఎక్కడెక్కడ వచ్చింది, ఇవన్నీ కూడా రాయడం అనేది అంత సునాయాసంగా జరిగింది కాదు. కొన్ని దశాబ్దాలు కూర్చుని రాయబడిన గ్రంథాలు అవి. ఓకే, దీని తర్వాత ముందుకు వెళ్ళాలి అనుకుంటే జనరల్గా ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా ప్రొటెస్టెంట్స్ చేసిన ట్రాన్స్లేషన్స్. క్యాథలిక్ వారు జనరల్గా ట్రాన్స్లేషన్లో ప్రొటెస్టెంట్స్ ఇన్వాల్వ్ చేయరు. మన తెలుగు భాషలో చూసినట్లయితే, హిందీలో చూసినట్లయితే కనుక ఆదిమ గ్రీక్ హీబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేయబడిన గ్రంథాలు ఇవి, అంతేకాని ఇంగ్లీష్లోంచి ట్రాన్స్లేట్ చేయలేదు. మీకు ఇంగ్లీష్కి తెలుగుకి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ని ఫాలో అవ్వాలి. ఎస్పెషల్లీ కేజేవి నుంచి కన్ఫ్యూజన్ అయినప్పుడు తెలుగుని ఫాలో అవ్వాలి. తెలుగు దానికి హీబ్రూ గ్రంథానికి గ్రీక్ గ్రంథానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి తెలుగుని ఫాలో అవ్వాలి. చాలామంది ఇంగ్లీష్ చదివేసుకుని ఇంగ్లీష్లో చాలా గొప్పగా రాశాడు అనుకుంటారు, కానీ ఇంగ్లీష్ మనకే అర్థమవుతుంది, మన మాతృభాష కాదు. ఇంకోటి, ఇంగ్లీష్ ప్రపంచ దేశాల్లో ఉండే అందరికీ అర్థమయ్యేటట్లు రాయాలి. ఒక అమెరికాలకు కాదు, ఒక ఇంగ్లాండ్ వాళ్ళకి కాదు. ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ వేరు, అమెరికాలో ఇంగ్లీష్ వేరు. వాళ్ళు ఏ ఇంగ్లీష్లో రాశారు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇవి అందరికీ అర్థం కావాలి కాబట్టి కొన్ని పదాలు అటు ఇటు కూడా మార్చడం జరుగుతూ ఉంటుంది. తెలుగు అలా కాదు, తెలుగు భాష మాట్లాడే ప్రాంతీయులకే అర్థం కావాలి. సో అందు గురించి తెలుగులో రాయబడ్డము అది గ్రీక్ హీబ్రూకి దగ్గరగా ఉంటుంది. తమిళ్ గ్రీక్ హీబ్రూకి దగ్గరగా ఉంటుంది. వర్నాక్యులర్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయబడి గ్రీక్ హీబ్రూకి దగ్గరగా ఉంటుంది కాబట్టి వాటిని బేస్ చేసుకుని ముందుకెళ్ళడం చాలా ఉత్తమం. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఇంకా చాలా భాషల్లోకి ఇండియాలో తర్జుమా చేయబడుతూ ఉంది, చేయాల్సిన పరిస్థితి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కన్నడానికి వచ్చినప్పటికీ కన్నడ బైబిల్ విచిత్రంగా ఏంటంటే గ్రీక్ హీబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేయలేదు, వాళ్ళు ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు. అందు గురించి కన్నడ బైబిల్ చూస్తే ఏ కన్నడ బైబిల్ అని అడుగుతారు వెంటనే. అది కేజేవి కన్నడ బైబిలా, ఈఎస్వి కన్నడ బైబిలా, ఎన్ఐవి కన్నడ బైబిలా, ఆర్ఎస్వి కన్నడ బైబిలా అంటూ ఉంటారు. ఎందుకంటే కన్నడ బైబిల్ అనేది ఒక వెర్షన్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు, ఏదో ఒక వెర్షన్ పట్టుకుని ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి గ్రీక్ హీబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేశారు. చాలా పదాలు చాలా విచిత్రంగా ఉంటూ ఉంటాయి. లోకల్గా వాడే పదాలు కూడా అంటే ఇతర సాంప్రదాయాలు, ఇతర మతాల్లో వాడే పదాలు కూడా వాడడాన్ని చూస్తూ ఉంటాం. అవి కొంచెం కష్టంగా ఉంటూ ఉంటాయి. అంటే దీక్షాస్థానము అంటూ ఉంటారు,
తీర్థయాత్రలకి వెళ్ళేసే స్నానాన్ని, అలాగే బాప్టిసాన్ని కూడా దీక్షా స్నానం అని ట్రాన్స్లేట్ చేశారు. అదే పదాన్ని వాడినట్లుగా చూస్తూ ఉంటాం. అలాగే చాలా పదాలు కొంచెం ఇతర మతాల నుంచి తీసుకుని వాడినట్లుగా చూస్తూ ఉంటాం, వాళ్ళు ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్. ఇప్పుడు కూడా ఇంకొక ట్రాన్స్లేషన్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ అది కూడా గ్రీక్ హీబ్రూ తెలిసినప్పటికీ వచ్చిన పండితులు ఉన్నప్పటికీ ఈఎస్వి నుంచి ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. దాన్ని లీడ్ చేస్తున్న వ్యక్తి కూడా క్యాథలిక్ వ్యక్తి, ప్రొటెస్టెంట్ కాదు. సో ఇంకా బాగా పలుకుబడిలో ఉన్న లాంగ్వేజెస్లో కూడా బైబిల్ పూర్తిగా ట్రాన్స్లేట్ చేయబడలేదు అన్న విషయాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను. కొంతమంది అందరికీ అర్థం కావాలి, ఎస్పెషలీ వాళ్ళ అబ్బాయికి బైబిల్ చదవడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ అబ్బాయికి అంత అర్థం కావాలని చెప్పి బైబిల్ అంతా ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్క లెటర్ కింద వాళ్ళ అబ్బాయికి రాస్తూ ఉంటే వాళ్ళ అబ్బాయి చదువుకుంటూ ఉన్నాడు. బైబిల్ అనుకోలేదు వాళ్ళ అబ్బాయి, ఏదో స్టోరీ పుస్తకం కింద చదువుకుంటూ వెళ్ళాడు. అలాగా ఒక బైబిల్ ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత అప్పుడు లెటర్స్ అన్నీ చదువుకుని అతను మారాడే లేదో మనకు తెలియదు, కానీ తర్వాత లెటర్స్ అన్నీ కలిపిన తర్వాత జనాలు ఏమనుకున్నారు, అదే ఇది బాగా చక్కగా స్టోరీలా ఉంది, మంచి బైబిల్లా ఉంది అని చెప్పి కొత్త నిబంధన అంతా కూడా ది మెసేజ్ బైబిల్ కింద ముద్రింపబడ్డం అనేది జరిగింది. తర్వాత కొంచెం కొంచెం మార్పులు కూడా చేశారు వాటిని కరెక్షన్ చేయడానికి. సో అందులో గ్రీక్ హీబ్రూ నుంచి ట్రాన్స్లేషన్ కాదు, కానీ సులభంగా అర్థమయ్యేటట్లుగా ఉంటూ ఉంటుంది. ఇంకా మన ఇంగ్లీష్ వారు అధికంగా సండే స్కూల్ పిల్లలు పిక్చర్స్ ఉండి కనబడుతూ ఉంటాయి. ఈజీ రీడ్ వెర్షన్ ఈఆర్వి అంటూ ఉంటారు. అది యాక్యురేట్ కాదు, అది రైట్ ట్రాన్స్లేషన్ కాదు. చాలా చోట్ల అర్థమయ్యే, సులభంగా అర్థమయ్యే, పిల్లలకి అర్థమయ్యే భాషల్లో ఉంటూ ఉంటుంది. సో అందు గురించి జనరల్గా పిల్లలు అది ఇస్తూ ఉంటారు. పిల్లలు ఏదైతే చదువుతారో పెద్ద అయ్యాక అదే లాంగ్వేజ్లో ఫిక్స్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అందు గురించి నా సజెషన్ ఏంటంటే ఇంగ్లీష్ తొందరగా నేర్చుకోగలుగుతారు, వాళ్ళకి ఈ చిన్న చిన్న వెర్షన్స్ కంటే మంచి వెర్షన్స్ ఇవ్వడం మంచిది. ఈఎస్వి లాంటి వెర్షన్ కానీ, లేకపోతే ఎన్ఐవి కానీ, లేకపోతే ఎన్కేజీవి కానీ, ఎన్ఏఎస్బి కానీ, ఇటువంటి వెర్షన్ ఇస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి అవి చదువుతూ ఉంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా కంఠస్థ వాక్యాలు అవన్నీ కూడా వెర్షన్లో గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ఇవి డిఫరెన్సెస్, అనువాదాలు, కేజీవీలో ఉన్న లోపాలు కూడా మనం లాస్ట్ టైం చూసాం. ఓకే, ఫైనల్గా చెప్పబోయేది ఏంటంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయా? అవును, దేవుడు తన దైవావేశం చేత తయారు చేసిన పుస్తకాలు 66 ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. మరి ఇప్పుడు పౌలు రాసిన ఏదైనా పత్రిక ఉత్తరం ఒకవేళ దొరికితే ఏంటి దాని పరిస్థితి? 2000 సంవత్సరాలు పౌలు రాసిన పత్రికను దేవుడు మానవుని మనుగడలో ఉంచలేదు అంటే దాని అర్థం ఏంటంటే అది అవసరం లేదు, అది ఆయన ఉనికి చేత రాయబడిన ఉత్తరం అయితే కాదు. పౌలు కూడా చాలా మెడికల్ లిస్టు లేకపోతే కాయగూరల లిస్టు రాసే ఉంటాడు, ప్రవక్తలు కూడా రాసే ఉంటాడు. అవేమీ కూడా దైవావేశితమైనది కాదు. అదే అన్నాం కదా, 400 నిశ్శబ్ద కాలంలో కూడా ప్రవక్తలు లేకపోలేదు, కానీ దైవావేశత పూరితంగా రాయబడిన గ్రంథాలు, ఉత్తరాలు లేవు. 66కు మించిన ఇంకొక పుస్తకం లేదు. దేవుడు ఎప్పటివరకు దీన్ని పదిలంగా మన చేతిలో ఉంచాడంటే వీటికి మించిన పుస్తకాలు ఇప్పుడు మనకు దొరికినా వాటిని మనము తీసుకోవాల్సిన అవసరము లేదు. బైబిల్లో తప్పిదాలు ఉన్నాయా? బైబిల్ తప్పు చేయలేదు, బైబిల్లో తప్పులు ఉండవు. ఈ మాటతో మనం ముగించుకుందాం. జే పాకర్ ఏమన్నాడంటే, ఒకవేళ నేను దెయ్యానైతే గనక నా మొదటి లక్ష్యం ఏమిటంటే క్రైస్తవుడు అనేవాడు బైబిల్ని లోతుగా చదవకుండా ఉండేటట్లు చేస్తాను. దాని అర్థం ఏంటంటే క్రైస్తవుడు అనేవాడు బైబిల్ని లోతుగా చదివితే దేవుణ్ణి తెలుసుకుంటాడు, దేవుని స్వారూప్యము తెలుసుకుంటాడు, దేవుని యొక్క గుణాములను తెలుసుకుంటాడు. దేవుని గుణాలు అర్థమైతే క్రైస్తవుడు ఆ గుణాలకు మారాలని, క్రైస్తవుడు దేవునికి దగ్గరికి ఎదగాలని ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించినప్పుడు మోకాళ్ళతో ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో నీ వాక్యం నన్ను సరిచేస్తుంది, నీ వాక్యం ఇలా బోధిస్తుంది, నాకు నేర్పించు అని ఆయన స్వరూపంలోకి మారుతాడు. కాబట్టి దయ్యానికి అది ఇష్టం ఉండదు అన్నట్లుగా జయపాకర్ చెప్పిన మాటలను కూడా మనం చూసాం. ఓకే, ఇంతటితో ఈ పాఠాన్ని నేను ముగిస్తున్నాను. రెఫరెన్సెస్ ఇక్కడ రాయబడ్డాయి. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగచ్చు.